ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇంకొక సామాన్య ప్రజలు ఇప్పుడు మనతో ఉన్నారు. ఇప్పటికే మనం చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పైన ఉన్నటువంటి ప్రజా ఆదరణ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ప్రజలు ఏ విధంగా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్న విషయాన్ని మనం గమనిస్తున్నాము. అదేవిధంగా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఇంకొక ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు మల్లెల సుబ్రహ్మణ్యం యాదవ్, మాది కోడూరు టౌనే. ఇప్పుడు మనం చూసామంటే గతంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తరపు నుంచి మిథున్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా గతంలో కూడా ఆయనే ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం వచ్చేసి కొత్తగా టీడీపీ తరపు నుంచి నల్లా కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే మాజీ సీఎంని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు పోటీ అనేసి. అంటే పోటీగా నిలబడగలుగుతారా లేదా, అసలు వారిపైన ఉన్నటువంటి మీ అభిప్రాయం ఏంటి? అదేవిధంగా ఇప్పుడు మీరు ఎవరికి పోటీ చేస్తారు, ఏ విధంగా ఎవరికి ఓటు చేస్తారు, మీ సపోర్ట్ అనేది ఏ విధంగా ఎవరికి ఉండబోతుంది? అసలు ముందుగా చెప్పాలంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఎవరు? ఒకప్పుడు రాజశేఖర రెడ్డి పెట్టిన భిక్షతో అతను అసెంబ్లీ స్పీకర్గా ఎదిగి ఆ తరువాత ఆయన గతించిన తరువాత ముఖ్యమంత్రి హోదాలోకి వచ్చి కాంగ్రెస్ వాళ్ళ ఆశీస్సులో కాళ్ళు ఏళ్ళు పట్టుకొని లాటరీ సీఎంగా ఎదిగిన వ్యక్తి. బేస్గా ఎత్తుకోవాలంటే అతని చరిత్ర, అతని హిస్టరీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఆ విధంగా లాటరీ డ్రిప్లో వచ్చేసి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అనేది అగమ్య గోచరంగా అంధకారంలోకి కృంగిపోవడానికి, కూరుకుపోవడానికి మొట్టమొదటి కారకుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర విభజనలో మొదటి సంతకం అదే. కేంద్ర ప్రభుత్వం అయినట్టే అటువంటి అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నింది. దాన్ని ఒప్పించి దానికి అనుకూలంగా ఇతని ప్రవర్తన, ఇతని సభ్యుల చేత సంతకాల సేకరణ అన్నీ జరిపించేసి రాష్ట్ర విభజనని నిరంకుశంగా, అసలు ఎట్లా అంటే తుగ్లక్ పరిపాలన అని చెప్పేసి అంటారు, ఆ టైపులో అతను ఆంధ్ర రాష్ట్రం బాగోగుల గురించి ఆలోచించకుండా, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోకుండా విద్యార్థులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, రైతులు కావచ్చు, కార్మికులు కావచ్చు, కూలీలు కావచ్చు, చేనేత వర్కర్లు కావచ్చు, ఇటువంటి ఎన్నో వర్గాలని వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది, వాళ్ళ జీవన విధానం ఏ విధంగా దెబ్బతింటుంది అనేది కనీస ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి రాష్ట్ర విభజన కారణం చేసి ఆ తర్వాత అధికారం కోల్పోయినప్పటి నుండి ఇప్పటి వరకు మా కోడూరు నియోజకవర్గం అన్నమయ్య జిల్లాలోనే కాదు, టోటల్ యావత్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతను కంటికి కనిపించకుండా ఇప్పటి వరకు తిరుగుతూ వచ్చాడు. అంటే దాదాపు 10 సంవత్సరాల జీవితము నీది ఏమైంది, ఎక్కడునింది? ఎవరైనా కానీ అతని దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు ఇబ్బంది ఉంది, మాకు ఈ సమస్య ఉంది, మీరు తీరుస్తారనేసి వేరే వాళ్ళు చెప్తే మీకోసం మేము వచ్చాము ఇంత దూరం, మా కష్టం తీర్చయ్యా అంటే తక్షణం స్పందించేసి రెస్పాన్సిబిలిటీ తీసుకునేసి వాళ్ళ సమస్యని క్లియర్ చేసే గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మా ఎంపీ మిథున్ రెడ్డి గారు. గతంలో 2 సార్లు కూడా ఆయన ఎంపీగా గెలిచారు. ఇప్పుడు ఆయనకుండే ఆధారం ఇంకా పెరిగింది. బహుశా నాకు తెలిసి నా అంచనా ప్రకారం అయితే 2 లక్షల నుంచి 3 లక్షల మెజార్టీతోనే ఆయన గెలుస్తాడు. ఇతనికి డిపాజిట్లు కూడా తక్కువ. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అంటే అతను పోటీ చేసే బీజేపీ క్యాండిడేట్స్ నుంచి కూడా టోటల్గా అంతా కలిపి 6 నియోజకవర్గాల్లో ఒక 15,000 ఓట్లు ఏమన్నా పోలవచ్చు అనుకుంటాను నాకు తెలిసి. కానీ ప్రభుత్వ పరంగా చూసినా కూడా, క్యాండిడేట్ పరంగా, ఎంపీ పరంగా చూసుకున్నా కూడా వ్యక్తిత్వ విలువలు ఉన్న వ్యక్తి మిథున్ రెడ్డి. పరిపాలనా విధానంలో ప్రజలకి సానుకూలంగా సహాయం చేసే దృక్పథం ఉన్న గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తి మిథున్ రెడ్డి. మంచి వ్యక్తి మేము ఎందుకు దూరం చేసుకుంటాము అబ్బా? మంచి వ్యక్తికి పట్టం కడతాము, పట్టాభిషేకం చేస్తాము, నెత్తిని పెట్టి పూజ చేసుకుంటాము. పనికి మాలని ఏమరా అంటే చెప్పుతో కొట్టాల్సిన అవసరం లేదు, చీ కొట్టేస్తాం. మా ఓటు ఇప్పుడు ఫ్యాన్ గుర్తుకు వేస్తాం, ఎంపీ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. మా కుటుంబంలో కానీ, మా బంధువర్గంలో కానీ. ఎందుకంటే మాకు ఆయన అంటే అంత అభిమానం కలిగింది, రాజకీయ నాయకుడిగా కాదు, సామాన్య పౌరుడిగా కూడా. ఈ రోజు వరకు కూడా జరిగిన విషయాలలో మా కోడూరు నియోజకవర్గంలోకి, కోడూరు మండలంలోకి దాదాపు ఈ 5 సంవత్సరాల వ్యవధిలో కనీసం ఒక 200 సార్లు వచ్చి ఉంటాడు కోడూరుకి. ఎంపీ స్థాయి క్యాండిడేటు, అతనికి ఉండే బిజీ షెడ్యూల్ కావచ్చు, అందులో ఆయన రాజ్యసభ ప్యానల్ స్పీకర్. ఆయనకుండే హార్డ్ వర్కు, డెడికేషను, పబ్లిక్ పైన ఉండే ఒక గౌరవం, ఇటువంటివి నాకు తెలిసిన ఈ 43 సంవత్సరాల నా వయసులో కూడా పేపర్లో చదవలా, పబ్లిక్లో చూడలా. అంత గొప్ప వ్యక్తిత్వం ఉండే మనిషిని. ఆయనే మళ్ళీ మెజార్టీగా గెలుస్తాడు, గెలిపిస్తాము కూడా. మా ఓట్లన్నీ వాళ్ళకే వేస్తాము, అంతే సార్. చెప్పండి, మీ పేరు? నా పేరు రత్నయ్య. రత్నయ్య గారు చెప్పండి, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఎలా ఉంటుంది, అదేవిధంగా ఇప్పుడు పోటీ మనం చూసామంటే ఇక్కడ టీడీపీ తరఫు నుంచి కూడా ఒక నల్లా కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అదేవిధంగా చూసామంటే వైసీపీ తరఫు నుంచి మిథున్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఒక ఎంపీ క్యాండిడేట్గా. వీరిద్దరు తలబడబోతున్నారు. వీళ్ళిద్దరి మధ్యన పోటీ ఎలా ఉండబోతుంది, మీరు ఓటు ఎవరికి ఇస్తున్నారు, మీ సపోర్ట్ ఎటువైపు ఉంది?
మేము మిథున్ రెడ్డి గారినే సపోర్ట్ చేస్తున్నాం. మళ్ళీ మా ఓటు మిథున్ రెడ్డి గారికే వేస్తున్నాం. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి సీఎంగా ఉన్నాడు. ఉమ్మడి సీఎంగా ఉన్న రోజు రాష్ట్రాన్ని కాపాడలేకపోయినాడు. రాష్ట్రాన్ని ఈరోజు కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రాన్ని ఎడగొట్టి సోనియా గాంధీ కాలకాడబడి రాష్ట్రాన్ని ఎడగొట్టి ఈరోజు మళ్ళా 10 ఏళ్ల తర్వాత అమెరికాకి వెళ్ళిపోయి ఈరోజు మళ్ళా అదే ఎడగొట్టిన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చి కోడూరు రాజంపేట ఎంపీ టికెట్కి పోటీ చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి మాకేం చేస్తాడండి? ఏమీ చేయలేడు. రాష్ట్రాన్ని ఎడగొడుతుంటే చూస్తూ ఉన్న వ్యక్తి ఈరోజు మా రాజంపేటకు వచ్చి మీకు అది చేస్తా ఇది చేస్తా అంటే ఎవరు నమ్ముతారు? ఇక్కడ మా మిథున్ రెడ్డికి మేము ఓటేస్తాం. మిథున్ రెడ్డిని ఇక్కడ ఓటీ లేని పరిస్థితులు అతను ఉన్నాడు. ఎన్ని కూటములు వచ్చినా ఏం చేయలేవు. మిథున్ రెడ్డే గెలుస్తాడు. గత 14 సంవత్సరాల నుంచి మిథున్ రెడ్డి కోడూరు నియోజకవర్గానికి అనేక పనులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినాడు. అదే 3 ఏళ్ళు కరోనా లేకుండా ఉంటే ఈ కోడూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలో నెంబర్ 1 ప్రదేశంలో నిలబెట్టాలనే ఆశయంతో ఉన్నాడు. 3 ఏళ్ళు కరోనా సహకరించినందువల్ల వెనకబడినాము. ఇప్పుడు మళ్ళా రైల్వే కోడూరుకి ఒక రక్షణ గోడ అయితే ఏమి, రైలు అండర్ బ్రిడ్జ్ అయితే ఏమి, గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఏమి, రెడ్డివరపల్లి బ్రిడ్జి అయితే ఏమి, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చి రైల్వే టౌన్లో అనేక డ్రైనేజీ వ్యవస్థకి ఎన్నో 5,000 కోట్లు డబ్బు ఇస్తే కరోనా వల్ల వెనక్కిపోయింది. ఈరోజు 5,000 కోట్లు ఉంటే ఈరోజు కోడూరు ఆంధ్రప్రదేశ్లో నెంబర్ 1 స్థానంలో నిలబడి ఉండేది. కానీ మన దురదృష్టం మళ్ళా 2024లో మిథునన్నని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తున్నాం. మళ్ళా మన ఆంధ్రప్రదేశ్లో మన రైల్వే కోడ్ నియోజకవర్గాన్ని అత్యున్నత స్థానంలో చూడబోతున్నాం. మనం అనేక కార్యక్రమాల్లో మన మిథునన్న చాలామంది యువతకి నిరుద్యోగ సమస్య గారు తీర్చాడు. అతని ద్వారా చాలా ఉద్యోగాలు కూడా ఇచ్చాడు మన రైల్వే కోడ్ నియోజకవర్గంలో. మిథునన్న అంటే అందరికీ సామాన్య కార్యకర్త గాడి పిల్లలు కానీ అందరితో కలుపుకొని పోతా ఉన్నాడు. కానీ అలాంటి వ్యక్తిని పోగొట్టుకొని రాష్ట్రాన్ని ఎడగొట్టేసి అమెరికాలో 10 ఏళ్ళు దాంకొని సూట్ కేసుతో వచ్చాడు ఇక్కడికి రాజంపేటకి. ఓడిపోతాడు, ఆ సూట్ కేసు ఎత్తుకొని మళ్ళా తెలంగాణ పోతాడు. అంతేగాని ఆయన వచ్చి మాకేం చేసేది లేదండి. ఇక్కడ ఖచ్చితంగా మిథునన్నని అత్యధిక మెజార్టీతో గెలుచుకుంటాం. కొర్లముట్ల శ్రీనివాసులు గారు మళ్ళీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఈ జోడిద్దుల పందెం వీళ్ళిద్దరితోని మన రైల్వే కోడూరు అభివృద్ధి ఉన్నత స్థానంలో చూడబోతున్నాం.